హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి చెప్దామనిపించింది. కాలజ్ఞానం కదా అందరికీ తెలిసిన విషయమే, కానీ మీకు వినేంత సమయం ఓపిక ఉంటేనే ముందుకు వెళ్ళండి, లేదంటే ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఆయన చెప్పిన కాలజ్ఞానం నిజమైంది కాబోలు అని ఈరోజు నాకు అనిపించింది. అందులో ఒకటి, మందులు లేని రోగాలు వస్తాయని ఆయన చెప్పారు కదా, అది నిజమే కాబోలు, నిజమైంది కాబోలు అని నాకు అనిపించింది. నాకు అనిపించిన విషయం చెప్తాను. సమయం లేదు అనడం, మనశ్శాంతి లేదు అనడం, జీవితమే లేదు అనడం, సంతోషం లేదు అనడం, ఆరోగ్యం లేదు అనడం, ఇంకా ఇలా చాలా 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 ఉన్నాయి. ఇదివరకు పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు కూడా ఇంటి యజమాని ఒక్కళ్ళు సంపాదించేవారు, ఇంటి పది సంతోషంగా తినేవారు, ఒకళ్ళతో ఒకళ్ళు గడపడానికి సమయం కూడా ఉండేది. ఇప్పుడు ప్రతి పని చాలా ఈజీగా ఫాస్ట్గా చేస్తున్నా కూడా పక్కవారితో గడపడానికి సమయం ఉండడం లేదు. ఇంకా మనశ్శాంతి, ఇది స్విగ్గీలో దొరుకుతుందా, జొమాటోలో దొరుకుతుందా, ఆన్లైన్లో దొరుకుతుందా, బజార్లో దొరుకుతుందా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. చాలా ఎక్కువ చదువులు చదువుకున్నా సరే, బోలెడన్ని తెలివితేటలు ఉన్నా సరే, మనశ్శాంతి మనలోనే ఉంటుంది అని గ్రహించలేని పరిస్థితి. జ్ఞానం ఎక్కువైపోయి, తెలివితేటలు ఎక్కువైపోయి, ఎదుటివారి లోపాలు లోటుపాట్లు కనిపెట్టడానికి వాడిన తెలివితేటలు మనలో ఉన్న మనశ్శాంతిని కనిపెడదామని మాత్రం ప్రయత్నించడం లేదు. ఇంకొందరికి జీవితమే లేదు. ఎందుకు అంటే, కొంతమంది డబ్బు ఉండదు, ఇబ్బందులు పడుతున్నామంటారు. ఇంకొందరు నాకు గౌరవం లేదు, నన్ను ఎవరు గౌరవించడం లేదు అంటారు. ఇంకొందరు డబ్బు ఉంటుంది, గౌరవం ఉంటుంది, అయితే ఆరోగ్యం లేదు అంటారు. ఇంకొంతమంది డబ్బు ఉంటుంది, గౌరవం ఉంటుంది, చదువు ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, హోదా ఉంటుంది, అయినా సరే ఏదో లోటు. ఆ లోటు చాలా విచిత్రంగా ఉంటుంది. పక్కవారు సంతోషంగా ఉన్నారు అని, కుటుంబ సభ్యులు ఏదో అన్నారు అని, ఇంకా స్నేహితుడు చెప్పకుండా కారు కొనుక్కున్నాడు అని, ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. సంతోషం లేదు, ఎప్పుడూ కష్టాలే అనని మనిషి ఎవరైనా ఉన్నారా? అసలు ఇది ఎక్కడ ఉంటుంది? ఎవరైనా ఇస్తారా? అసలు స్వేచ్ఛ, సంతోషం ఒకరిచ్చేది కాదు, మనమే దాన్ని వెతికి పట్టుకోవాలి. సమస్యలు, కష్టాలు వస్తూనే ఉంటాయి, బతుకున్నాం కదా. అవి లేకపోతే మనకి బండరాయికి తేడా ఏముంటుంది? ఆ సమస్యల్ని, కష్టాల్ని దాటుకుంటూ, పరిష్కారాలను వెతుక్కుంటూ ముందుకెళ్ళిపోవడమే. ఇక ఆరోగ్యం, మన ఆరోగ్యాన్ని ఒక డాక్టర్ నిలబెట్టాలా? మన దినచర్య ఏమిటి, మనం ఏం చేస్తున్నామో, ఏం తింటున్నామో మనకు తెలియదా? మనకు కాకపోతే ఎవరికి తెలుస్తుంది? మనల్ని మనం సరిదిద్దుకోకపోతే ఇంకొకరికి సలహా కానీ, సహాయం కానీ చేసే అర్హత, అవకాశం ఉంటాయా? దేవుడిచ్చే అనారోగ్యానికి డాక్టర్ ఏమైనా చేస్తారు, కానీ మనం చేసే పొరపాట్లతో వచ్చే అనారోగ్యానికి ఎవరు బాధ్యులు? ఇలా ఎన్నో ఇంకెన్నో. బ్రహ్మంగారు చెప్పినట్లు మందులు లేని రోగాలంటే ఇవేనేమో. ఒకవేళ మందులు ఉండుంటే అందరూ వేసుకునేవారు కదా. అందుకనే మందులు లేని జబ్బులు అని నాకు అనిపించింది. ఏమిటి నీతులు చెప్తుంది అనుకుంటున్నారా? లేదు లేదు, నేను కూడా ఈ మందులేని మాయరోగంతో బాధపడే ఒక రోగిని.